number you have dialed is currently busy. Please try later. आपके द्वारा डायल The number you have dialed is currently busy. Please. This whole universe is filled with love. Travel by love and connected by love. ఈ సృష్టి అంతా ప్రేమతో నిండి ఉంది. మౌనంలో వెతికే ప్రేమలు, కోపంలో చూసే ప్రేమలు, నవ్వులో వెతికే ప్రేమలు, ఏడుపులో చూసే ప్రేమలు, కష్టంలో వెతికే ప్రేమలు, సుఖంలో చూసే ప్రేమలు, బాధ్యతతో వెతికే ప్రేమలు, నిస్వార్థంతో చూసే ప్రేమలు, బ్లూటిక్తో నిర్ణయించే ప్రేమలు, గంటలతో కొలిసే ప్రేమలు, నిశ్శబ్దంతో మిగిలిపోయే ప్రేమలు, గుండె కోతతో చచ్చిపోయే ప్రేమలు. చైత్ర, ఏయ్ ఏంటి నీ బాధ? ఎందుకు అన్నిసార్లు కాల్ చేస్తున్నావు? చెప్తే అర్థం కాదా నీకు? చైత్ర చైత్ర ప్లీజ్ చైత్ర నాతో మాట్లాడు చైత్ర. నేను అస్సలు మర్చిపోలేకపోతున్నాను. ఇంకా వద్దు అర్జున్, నా వల్ల కావట్లేదు చైత్ర. నన్ను కొట్టు తిట్టు ఏదైనా చెయ్యి ప్లీజ్. నాతో మాట్లాడు మాత్రం మాడకు చైత్ర ప్లీజ్. అరే రే అర్జున్, అరే మళ్ళీ వచ్చావా ఇక్కడికి? ఇంకెన్ని రోజులు అండి అలా ఉంటావు అర్జున్? ఇది కరెక్ట్ కాదు అర్జున్, మర్చిపోయి ఇంకా దాన్ని. రే నీ అబ్బా పిచ్చినా కూడా రోజు రోజుకి ఎలా తయారవుతున్నాడు నువ్వు? తన్ని వదిలేసింది, ఇంకా తన్న పట్టుకునే ఉన్నావు. వదిలేరు ఇంకా దాన్ని. కావాలరా నాకు చైత్ర కావాలి. ప్రేమ అనే పదం పదిలంగా ప్రేమించినోడికి ప్రమాదకరంగా మారిపోతుంది. నా పేరు విక్రమ్. నేను ఒక సాదాసీదా పేద కుటుంబాన్ని తన రక్తమాంసాలతో నడుపుతున్న ఓ తండ్రికి వారసుడిని. నేను పుట్టి 25 సంవత్సరాలు అయినప్పటికీ సక్సెస్ని ఎరగకుండా ఇంకా నా కెరియర్ మీద సరైన ఫోకస్ పెట్టకుండా బతికేస్తున్నాను. అట్టడుగు పరిస్థితిలో ఉన్న నా కుటుంబానికి నేను సహాయపడలేకపోతున్నా అనే బాధ్యత గల బాధ ఎంతున్నా, ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఫెయిల్యూర్ అవుతూ కెరియర్ మీద ఫోకస్ రావట్లేదనే భయం ఎంతున్నా, నేను స్టక్ అయిన పాయింట్ దగ్గర నుండి ముందుకు కదలలేకపోతున్నాను. దేవ్ అంకుల్, ఈయన కూడా నాలానే తన జీవితాన్ని ఫెయిల్యూర్స్తో బాధలతో నింపుకున్న మనిషి. నాతో మంచి పరిచయం ఉండి నన్ను మంచిగా అర్థం చేసుకునే వ్యక్తి. రే రిజల్ట్ ఏమైందిరా? హో ఈసారి కూడా పోయిందా? అయినా నీ ఫోకస్ ఎక్కడుందిరా? ఇలా అయితే లైఫ్లో ఎప్పుడు సెటిల్ అవుతావు? ఇదిగో ఏజు టైము నీకు చాలా అవసరం. లైఫ్లో మళ్ళీ ఎప్పుడు రావు. నువ్వు కష్టపడి చదవడానికి, నువ్వు అనుకున్నది సాధించడానికి, నీ ఆలోచనలు మెరుగుపరుచుకోవడానికి ఇదే సరైన సమయం రా. రే చూడు, నా అనుభవంతో చెప్తున్నాను. ఇప్పుడు కానీ నువ్వు సరైన ఫోకస్తో పని చేయకపోతే లైఫ్లో నాలా తయారవుతావురా. నన్ను చూసావా ఎలా ఉన్నానో? ఒక గుర్తింపు లేని జీవితం గడుపుతున్నాను రా. నీకు విషయం చెప్పనా? గుర్తింపు లేని జీవితం గడపడం కంటే నరకం ఇంకోటి లేదురా. నిన్ను పట్టించుకోవడానికి, నిన్ను ఇష్టపడటానికి, నీతో కలిసి ఉండటానికి, నిన్ను ఓదార్చడానికి కూడా ఎవరు ఉండరా. దారుణం అంతే. అందుకే ఇప్పుడే కష్టపడు. నీకోసం మాత్రమే కష్టపడు. నీ ఆలోచనల కోసం, నీ ఆశయాల కోసం కష్టపడు. వాళ్ళ కోసం ఆలోచించడం, వీళ్ళ కోసం ఆలోచించడం, ఈ పనికి మాలిన వాటిని పట్టించుకోవడం మానేరా. ఈ ప్రపంచాన్నే వదిలే. నీకోసం ఒక ప్రపంచాన్ని సృష్టించుకుని కష్టపడరా. అలా చేస్తే ఈ ప్రపంచమే నీ చుట్టూ తిరుగుతుంది. మళ్ళీ చెప్తున్నా, గుర్తింపు లేని జీవితం గడపడం కంటే నరకం ఇంకేముండదు. గుర్తుపెట్టుకో. ఆయన అనుభవంతో చెప్పిన మాటలు నాకు నిజంగానే ఇన్స్పైర్ చేస్తున్నాయి.
గుర్తింపు లేని జీవితం గడపడం కంటే నరకం ఇంకేం ఉండదు అనే మాట నన్ను బాధిస్తుంది, భయపెడుతుంది. నేనన్నా కదమ్మా, నేను పెద్ద అయ్యాక మన కష్టాలన్నీ తీర్చేస్తా. ఒకే చోట ఉండిపోతున్న నాకే చిరాకు పెరుగుతుంది. కంగ్రాచులేషన్స్ రా విక్రమ్, మళ్ళీ స్కూల్ ఫస్ట్ నువ్వే వచ్చావురా. జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే తపన నా గతాన్ని, నా సమస్యలను దూరంగా విసిరేసే అంత కోపం వస్తుంది. I want to become a great one, sir. ఇప్పుడు అన్నిటిని వదిలి ముందుకు పోవాలనే కుతూహలం, మళ్ళీ మొదలై సాధిస్తాననే నమ్మకం చాలా ఉంది. And I make my own signature in the universe. అరే ఎందుకు ఇలా చేస్తున్నారు? మనం మనిషిగా పుట్టడం ఒక గొప్ప అదృష్టం రా. మనం మనిషిగా పుట్టినందుకు ఏదో ఒకటి సాధించే పోవాలి. హలో హలో, నేనన్నా రాజుని. ఈ అర్జున్ కూడా మళ్ళీ పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడన్నా. సూసైడ్ చేసుకుంటా అన్నాడన్నా. అర్జెంట్ కదా రా అన్న, బీచ్ దగ్గర ఉన్నా. అర్జున్ నా తమ్ముడు. నేను వాడితో ఒక అన్నగా కంటే ఒక మంచి స్నేహితుడిగా ఎంతో చనువుతో ఉండేవాడిని. అర్జున్ ఒక అమ్మాయి ప్రేమలో రిజెక్ట్ అయ్యాడని బాధతో చాలా కుమిరిపోయేవాడు. ఇంకా ఆ పరిస్థితిలోనే ఉన్నాడు. ఇలా సూసైడ్ అనే పిచ్చిగా బిహేవ్ చేయడం ఇది ఫస్ట్ టైం కాదు. ఎందుకు వచ్చి ఇలా చేస్తున్నావు? తను నువ్వు లవ్ చేసావు, తప్పు కాదు, అది అందరు చేసే పనే. కానీ తన్ని నుద్దలు వెళ్ళిపోయిందిరా. తన్ని వదిలేరా ఇంక దాన్ని. నీ గురించి ఆలోచించు అర్జున్. అని నీ ఎప్ప పిచ్చినా కొడక చేతులు కట్ చేసుకోవడం అంటే వచ్చి నెప్ప పనులు రేవా. నిన్ను నెప్పనా కూడా వీళ్ళు చేతులు కట్ చేసుకుంటారు. ఆ అమ్మాయి కనీసం మనిషిగా కూడా నేను రీచ్ చేయట్లేదురా. ఆ విషయం ఈ ప్రపంచంలో కల్లా నీకే బా తెలుసు. రిలేటివ్ రా అర్జున్, అమ్మాయిని మర్చిపో. అమ్మాయిని మర్చిపోరా అర్జున్. నా వాళ్ళు కావట్లేదు రే, ఎలా మాట్లాడదామంటారా? మర్చిపోరా. కావట్లేదంటే ఎలా రా? నా వాళ్ళు కావట్లేదురా. నా వాళ్ళు కావట్లేదు. ఏంటని బాధ? ఏంటి చచ్చిపోతావా? చచ్చిపోపో. ఎందుకు ఇలా పిచ్చోళ్ళ బిహేవ్ చేస్తున్నావు? ఇంకా అమ్మాయి అనుకునే ఉంటావా? లైఫ్లో ఏం లేదా? ఇంకేం కనిపించట్లేదా? మనం ఎంత బాధలో ఉన్నావో తెలియదురా నీకు? అమ్మ నాన్న ఎంత కష్టపడుతుందో తెలియదా? ఎప్పుడు ఇదేనా? ఈగోలేనా? ఇంకా మారాలని లేదా? మంచిగా చదువుకొని పేరెంట్స్ ప్రేమగా చూసుకుందాం అనుకున్నాం కదా. వాళ్ళని బాగా బాధ్యతగా చూసుకోవాలని లేదా? ఇంకా చిన్న పిల్లాడువా నువ్వు? రేయ్, నన్ను చూడు. లైఫ్లో ఇంకా సెటిల్ అవ్వక ఒకే దగ్గర స్టక్ అయ్యి ఉండిపోయాను. ఎవరి వల్ల? నీ వల్ల. నీ రెస్పాన్సిబిలిటీస్ అన్ని నేను తీసుకోవడం వల్లనే ఇప్పుడు నా కెరియర్ మీద ఫోకస్ పెట్టలేకపోతున్నాను. నా ఫ్రెండ్స్ని చూసావు ఎలా ఉన్నారు? ఎక్కడ ఒక్క దగ్గర ఆకుండా ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నారు. నేనే ఒకే చోట ఉండిపోయి ఎటు వెళ్లకుండా ఏమీ చేయలేక ఇప్పుడు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నాను. చూడు అర్జున్, దిస్ ఈస్ మై ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. నువ్వు ఆ అమ్మాయిని, ఈ ప్రేమని అన్నిటినీ మర్చిపోయి మళ్ళీ మంచిగా చదవడం స్టార్ట్ చేస్తావంటేనే నేను నీతో ఉంటా. లేదు, తనని మర్చిపోవడం నా వల్ల కాదు, నేను ఇలాగే పిచ్చోళ్ళ ఉంటానంటే చెప్పు. నీతో మాట్లాడడం కాదు కదా, నువ్వెవరో కూడా తెలియదు అన్నట్లుగా ఉంటాను, సంబంధం లేనట్టుగా. ఏదో ఒకటి చెప్పు. సరే, నాకు అర్థమైంది. నువ్వు మారద్దు, నువ్వు అలానే ఉండిపో. నేనే వెళ్ళిపోతున్నాను. నువ్వెవరో కూడా నాకు తెలియదురా.
చెప్పు అరవింద్. యా, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. దిస్ ఈజ్ ద ఫైనల్ స్టేజ్ రా. కలెక్టర్ కోసం వెయిట్ చేస్తున్నా. ఈసారి ఖచ్చితంగా సక్సెస్ వస్తుందిరా. ఐఎమ్ ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్. ఓకే, బాయ్. అన్నయ్య 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 అన్నయ్య, నువ్వు చెప్పింది కరెక్టే. నా వల్ల నువ్వు చాలా ఇబ్బంది పడ్డావు. నా కారణంగానే నువ్వు నీ కెరీర్ మీద ఫోకస్ పెట్టలేకపోయావు. ఐఎమ్ రియలీ సారీ అన్నయ్య. నేను ఇప్పుడు పూర్తిగా మారిపోయాను. ఆ అమ్మాయిని, ప్రేమని అన్నిటినీ మర్చిపోయి నా స్టడీ మీద ఫోకస్ పెట్టాను. నేను లైఫ్లో ఓడిపోయాను, అమ్మాయిని కోల్పోయాను అనుకున్నా, కానీ నిజానికి నన్ను నేనే కోల్పోయానని అర్థమైందని. నువ్వు లేకుంటే వాళ్ళకి కావట్లేదని నాతో మాట్లాడవాన్యా, నాతో మాట్లాడన్యా. నువ్వు లేకుంటే నా వాళ్ళు కావట్లేదన్యా, నాతో మాట్లాడన్యా ప్లీజ్, ప్రామిస్. ఇంకెప్పుడు నేను ఇబ్బంది పెట్టేలా చేయను. మాట్లాడానే, నీ కెరీర్ మీద ఫోకస్ పెట్టానే ప్లీజ్ అని నన్ను వదలకనే. సార్, హాయ్ సార్. సార్, హే విక్రమ్, ఎలా ఉన్నావు? చాలా రోజులకి. ఐఎమ్ ఎవ్రీథింగ్ ఓకే సార్. మిమ్మల్ని ఇలా కలుస్తానని అస్సలు అనుకోలేదు సార్. చాలా సర్ప్రైజింగ్ ఉంది సార్. మీ సక్సెస్ని టీవీలోని, న్యూస్లోని చూస్తూనే ఉంటాను సార్. చాలా అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంటాను. మిమ్మల్ని ఎప్పటి నుంచో కలవాలనుకుంటున్నాను సార్, కానీ మీరు బిజీగా ఉంటారేమో అని అక్కడే ఆగిపోయేవాడిని. బట్ ఇప్పుడు నిజంగా షాక్లో ఉన్నాను సార్. అదేంటి విక్రమ్ అలా అంటున్నావు? నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉండడానికి కారణం నువ్వేగా. అప్పుడు నువ్వు చూపించిన డెడికేషన్, నీ ఐడియాలజీ వల్లేగా ఈ పొజిషన్లో ఉన్నాను. ఐ నెవర్ ఫర్గెట్ యూ విక్రమ్. అయినా సరే సార్, మీరు సాధించే సార్. గ్రేట్ అచీవ్మెంట్ సార్. ఇట్ ఈజ్ ఆల్ బికాజ్ ఆఫ్ యూ విక్రమ్. అప్పుడు నువ్వు నాకు ఐడియా ఇవ్వకపోతే ఇప్పుడు నా పొజిషన్ ఏంటో నాకు తెలుసు విక్రమ్. అయ్యో సార్, మీరు అలా అనకండి. ఇంకో విషయం, వీడు నా తమ్ముడు అర్జున్. నిజానికి నేను మీకు ఇచ్చిన ఐడియా ముందు వాడి దగ్గర పుట్టింది. వాడు బాగా థింక్ చేయడం వల్లనే ఐడియా నా దగ్గరకు వచ్చింది. ఆ ఐడియా నా దగ్గర నుండి మీ దగ్గరకు వచ్చి అది ఇప్పుడు మంచి సక్సెస్గా మారింది. ఓ రియలీ? హాయ్ అర్జున్. సరే విక్రమ్, నీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నేనున్నాను, మర్చిపోకు. ఆల్వేస్ వెల్కమ్. I am very happy to see his success. Now he is the one of the greatest businessmen. అర్జున్ దేవ్ విక్రమన్ చరిత్ర జాబితాలోకి చేరబోతున్న పేరు. ఇది ఆయన పూర్తి పేరు, ది గ్రేట్ అర్జున్ దేవ్ విక్రమన్. ఎస్, అర్జున్ దేవ్ విక్రమన్. ముగ్గురు కారు, ఒక్కరే. అర్జున్ నా 18 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను, అంటే నా గతం. దేవ్ నా 35 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను, అంటే నా భవిష్యత్తు. విక్రమన్ కెరియర్ మీద పూర్తి ఫోకస్తో సాధిస్తాననే గట్టి నమ్మకంతో ఉన్న ప్రస్తుత నేను. సరిగ్గా 1 సంవత్సరం ముందు నేను లైఫ్లో సెటిల్ అవ్వక, కెరియర్ మీద ఫోకస్ లేక ఒకే చోట స్టక్ అయిపోయి ఉన్నప్పుడు నా 35 సంవత్సరాల భవిష్యత్తు నా పక్కకు వచ్చి నాతో మాట్లాడింది. నువ్వు ఇలాగే ఫోకస్ లేకుండా, సెటిల్ అవ్వకుండా, ఏ పని చేయకుండా ఉంటే
ఇంకో 10 సంవత్సరాల తర్వాత జీవితం అంటే నా భవిష్యత్తు ఎంత దారుణంగా ఉంటుందో నా కళ్ళకు చూపించింది. అది చూసిన నాకు చాలా భయం వేసింది. నా భవిష్యత్ నాకు చెప్పిన మాటలతో అసలు నేనెందుకు ఇలానే ఉంటున్నాను అనే ప్రశ్న, ఆ ప్రశ్నకు సమాధానం రెండూ ఒకేసారి వచ్చాయి. ఆ సమాధానం ఏంటంటే నా గతం. ప్రతి మనిషికి ఒక గతం ఉంటుంది. ఆ గతంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక ఘటన ఉంటుంది. ఆ ఘటన మన గతాన్ని, మనల్ని, మన భవిష్యత్తుని నాశనం చేస్తుంది. అదే ఆ మర్చిపోలేని ఘటనను వదిలేస్తే మన గతం బాగుంటుంది. గతం బాగుంటే మనం బాగుంటాం, మన భవిష్యత్తు బాగుంటుందనే అర్థమైంది. వెంటనే నేను నా 18 సంవత్సరాల గతం దగ్గరికి వెళ్ళి, నీ కారణంగా నేను ఇప్పుడు సరిగ్గా జీవితాన్ని గడపలేకపోతున్నాను. నువ్వు ఆ ఘటనని పట్టుకొని ఉండడం వల్లనే నేను ఇప్పుడు జీవితం మీద ఫోకస్ లేకుండా ఉంటున్నాను. దయచేసి నువ్వు దానిని వదిలేస్తే నువ్వు బాగుంటావు, నేను బాగుంటాను, మన భవిష్యత్తు కూడా బాగుంటుందని చెప్పాను. నువ్వు దానిని వదలకపోతే నువ్వు నాకు అవసరం లేదని చెప్పి నా గతాన్ని వదిలేసి వచ్చేసాను. ప్రతి మనిషిలో మార్పు ఉంటుంది. ప్రతి మనిషి తమ వాస్తవాన్ని ఒప్పుకొని ముందుకు సాగక తప్పదు. మనం రియాలిటీని యాక్సెప్ట్ చేసి రియలైజ్ అవ్వడానికి ఒక రోజు పట్టచ్చు, ఒక నెల పట్టచ్చు, ఒక సంవత్సరం పట్టచ్చు, 10 సంవత్సరాలు పట్టచ్చు, లేదా 20 సంవత్సరాలు పట్టచ్చు. కానీ మారక. అలాగే నా గతంలో మార్పు రావడానికి, నా గతంలో ఉన్న ఘటనను వదిలేయడానికి 1 సంవత్సరం పట్టింది. మార్పు వచ్చిన నా గతం అన్నిటినీ పక్కన పెట్టి మంచిగా చదవడం మొదలుపెట్టింది. అలా నా గతం మంచిగా ఉండడం వల్లనే ప్రస్తుతం నేను నా జీవితం పట్ల, ఆశయాల పట్ల చాలా నమ్మకంతో ఉండగలుగుతున్నాను. నేను ప్రస్తుతం అంత నమ్మకంతో ఉండగలిగాను కాబట్టే నా ఆశయాలను సాధించుకొని నా భవిష్యత్తులో గొప్ప వ్యక్తిగా ఉంటున్నాను. గతంలో నేను మంచిగా చదువుకున్నప్పుడు నాలో మొదలైన ఒక ఐడియాను ప్రస్తుతం పట్టాలెక్కిస్తున్నాను. పట్టాలెక్కించిన ఆ ఐడియా నా భవిష్యత్తులో నన్ను వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బిజినెస్ మ్యాన్ అండ్ రిచెస్ట్ పర్సన్ చేసింది. గతం బాగుంటే మనం బాగుంటాం, మనం బాగుంటే మన భవిష్యత్తు బాగుంటుంది. నీవు నీ జీవితం పట్ల క్లారిటీ లేకుండా, కెరీర్ మీద ఫోకస్ లేకుండా, ఇంకా సక్సెస్ అవ్వకుండా, ఏ పని చేయకుండా అయోమయంగా జీవితాన్ని గడిపేస్తుంటే మాత్రం జస్ట్ ఇమాజిన్, నీవు నీ 10 సంవత్సరాల భవిష్యత్తును లేదా 5 సంవత్సరాల భవిష్యత్తును నీ ఎదురుగా పెట్టుకొని చూడు. డామ్స్ యూ, నీకు చాలా భయం పుడుతుంది. నీ మీద నీకు విపరీతమైన కోపం వస్తుంది. నీ గతంలోనున్న ఆ మర్చిపోలేని ఘటనను చంపేయాలంత ఆవేశం, జీవితంలో ఏదో ఒకటి సాధించాలనేంత తపన, మళ్ళీ మొదలవ్వాలనేంత కుతూహలం పెరిగిపోతుంది. జస్ట్ ఇమాజిన్ ఆఫ్టర్ యువర్ 10 years ఫ్యూచర్ అట్ యువర్ కన్ఫ్యూజ్డ్ స్టేజ్. ప్రామిస్ ది హోల్ థింగ్ చేంజ్డ్. ప్రతి మనిషి జీవితంలో అత్యంత అవసరమైనది ప్రేమ, తర్వాత స్నేహం, ఆ తర్వాత సహాయం. మనల్ని మనమే మనస్ఫూర్తిగా ప్రేమించుకొని ముందుకు సాగడం అనేది అద్భుతమైన ప్రేమ. మనల్ని మనమే గాఢంగా అర్థం చేసుకుని నిజాయితీగా స్నేహం చేసి ప్రోత్సహించుకోవడం అనేది అసలైన స్నేహం. అట్టడుగు పరిస్థితుల్లో కారు చీకట్లోనున్న మనకు మనమే వెలుగులాంటి సహాయాన్ని అందించుకొని సమస్యలను సూక్ష్మంగా పరిశీలించి ఫలితాలను అందించడం అనేది స్వచ్ఛమైన సహాయం. మనతో మనం స్నేహం చేసుకోవడం, మనల్ని మనం ప్రేమించుకోవడం, మనకు మనం సహాయం చేసుకోవడం వల్ల ఈ సమాజానికి ఎంతో ఉపయోగం ఉంటుంది.